విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇలా ఎన్నెన్నో ఆకర్షణలు విజయవాడకు గొప్ప పర్యాటక కేంద్రంగా పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈ బెజవాడ మహానగరం మరో అద్భుత ఆవిష్కరణతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఆవిర్భవించబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 డిసెంబర్ 21న అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు ఈ నెల 19వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, సలహాలతో అధికారులు అంకిత భావంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది. విజయవాడ స్వరాజ్ మైదాన్లో పిరమిడ్ ఆకారంతో 81 అడుగుల ఎత్తైన పీఠంపై 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని కనువిందు చేసేలా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. స్మృతివనం మొత్తం విస్తీర్ణం 18.81 ఎకరాలు కాగా ఇందులో చుట్టూ 8.9 ఎకరాలను పచ్చదనంతో నింపడం విశేషం. ఇందులో ల్యాండ్స్కేపింగ్, గార్డెన్, వెదురు ఫ్రేమ్లో బోగెన్విలియా మొక్కలు, గులకరాయి నమూనాలు, రంగురంగుల పూలలో జాతీయ పక్షి నెమలి కనిపిస్తాయి. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం మాత్రమే కాకుండా ఆయన జీవిత విశేషాలు, వారి జీవితంలో జరిగిన సంఘటనలు ప్రదర్శించేందుకు యాంఫీ థియేటర్, మ్యూజియం, గ్రంథాలయం,